గోపాలపట్నం శివారు ప్రాంతంలో కొత్తపాలెం ఎల్లపువానిపాలెంలోని వృద్ధుడు హత్యకు గురయ్యాడు. బీశెట్టి పరదేశి అనే 70 ఏళ్ల వ్యక్తి పాల వ్యాపారం చేస్తుంటాడు. గేదెలు కాస్తూ ఉండగా మతిస్థిమితం లేని వ్యక్తి వెనక నుండి రాయితో ముఖంపై కొట్టడంతో బీశెట్టి పరదేశి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాడు బాగా ఉన్నాడు. ఆడికే మర్చిపోయాడు బాగా ఉన్నాడు. 100 పిల్లలతో మాట్లాడుతుంటే వాకింగ్ చేస్తాడు. సుమారు 12:30 ప్రాంతంలో రొమ్మంటు కాలు వచ్చింది. ఈ ఎల్లబానుపాలెం అవుట్స్కట్స్లో ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపేసినట్లుగా రొమ్మంటు కాలు వచ్చింది. వచ్చినట్టు నేను మా సిబ్బంది మా ఎస్ఐ అందరితో కలిసి సీన్కి రావడం జరిగింది. వచ్చేసరికి ఒక వ్యక్తి డిసీజ్డ్, సుమారు ఒక 79 సంవత్సరాల వయసు డిసీజ్డ్, ఇతని పేరు బీశెట్టి పరదేశి. ఇక్కడ చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉన్న తర్వాత ఎంక్వైరీ చేసి మా టీమ్స్ అన్నీ కూడా గ్రామంలోకి పంపించడం జరిగింది. అయితే అందులో ఒక ఐ విట్నెస్ ఏం చెప్పాడంటే, ఎవరో ఒక వ్యక్తి లావుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన డిసీజ్డ్ ముందు వెళ్ళిపోతుంటే వెనక వైపు నుంచి వచ్చి కింద తిరగేసి రాయితో ముఖం మీద కొట్టినట్లుగా చెప్పడం జరిగింది. మా టీమ్స్ అన్నీ కూడాను ఎఫర్ట్స్ పెడుతున్నాయి. ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ముద్దాయి అదుపులో ఉన్నాడు సార్? లేదు ఇంకా అదుపులోకి తీసుకుంటాం.